మీరు ఖచ్చితంగా మీ గొంతులు వినిపించాల్సిన అవసరం ఉన్నది. ఎక్కడో వాట్సాప్లో మాట్లాడితే దానికి ఏం సమాధానం దొరకదు. ఇట్లాంటి గ్రామ సభలలో మాట్లాడితేనే మీకు ఉన్నటువంటి సమస్యలు మా దృష్టికి రాగలుగుతాయి. ఎవరు ఎంత పని చేస్తున్నారు, పని చేయట్లేదు అనేది కూడా మనకు తెలుస్తుంది. ఇక్కడ ఈరోజు యాక్చువల్లీ మనం ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ను పిలుచుకొని ఆ డిపార్ట్మెంట్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని మీరు అందరూ కూడా ఇంట్రడ్యూస్ చేసుకొని సమస్యలు వచ్చినప్పుడు సెక్రటరీ గారికి కానీ మాకు కానీ మా దృష్టికి వస్తే మేము చెప్తాం. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు మొత్తం కొడుతున్నారు, ఆడ అడవిలో మట్టి అంతా కొడుతున్నారు అని. అది సమస్యను, ఎందుకంటే మట్టి అనేది తిన్నారు కాబట్టి దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంటుంది. నువ్వు ఆడేనో బాధపడేదానికంటే వీడు వచ్చి మా ముందు ఒరిగినావు అంటే ఒక లేకపోతే ఒకరు రెస్పాండ్ అవుతారు, దానికి తగ్గ న్యాయం చేస్తారు. తర్వాత వార్డు మెంబర్ దృష్టికి తీసుకురండి, వినకపోతే సర్పంచ్ దృష్టికి తీసుకోవాలి. ఇది కొంత ప్రాసెస్ పెద్దదే అయినప్పటికీ ఓపిక అనేది మనకు చాలా అవసరం ఉంటుంది. ఈ ఓపిక ద్వారానే మనం ఇంట్లో గొడవలైనప్పుడు ఏంటంటే బయటకు వచ్చి కొట్టుకోరు కదా, ఫస్ట్ లోపల కొంత జరుగుతుంది గడవడ. అట్లనే మనం ఫస్ట్ మన ఇక్కడ సమస్యను క్లియర్ చేసుకునే ప్రాసెస్ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి ఆ ప్రాసెస్ అంతా మీరు తెలుసుకొని మాతో పని చేయించుకోవాలి. మీరు అర్థమైందా? మీరు ఓట్లేసి మేము పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాకపోతే అరుస్తే పనులు కావు. చాలా శాంతంగా వార్డు మెంబర్ సెక్రటరీ గారికి ఈ అధికారులకి తెలియజేయాలి. పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది, కరెంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది, వాళ్ళకి సంబంధించిన హెల్త్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఆ టీచర్లు ఉంటారు. వీళ్ళకి సంబంధించిన అన్ని మనం ఇట్లా గ్రామ సభ పెట్టుకున్నప్పుడు ఇంకా ఎక్కువ మంది వచ్చి మీకు ఉన్నటువంటి సమస్యలు చెప్తే ఇప్పుడు వెంటనే వాళ్ళకి మనం చెప్పేవాళ్ళం. కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళా నెక్స్ట్ గ్రామ సభ కన్నా మీరు అందరు వచ్చి ఈ గ్రామ సభను మీరు తీసుకురండి. మీరు చెప్పండి, కొంచెం డాక్టర్ మహిళలు ఉన్నారు కాబట్టి గ్రామంలో కొంత అవేర్నెస్ తీసుకురండి. అందరూ వచ్చి మీ సమస్యలు చెప్పాలి అని చెప్పాలి. ఇప్పుడు మీరు రాకపోతే మేము ఖచ్చితంగా మేము మంచి పాలన చేస్తున్నాం, మీకు సమస్యలు లేవని డిక్లేర్ అయిపోతుంది. మరి అర్థమైందా? సమస్యలు ఉన్నాయి ఉంటే వచ్చి చెప్పండి. ఇవాళ గ్రామ సభ నిజంగా నాకైతే కొత్తగా అనిపిస్తున్నది. మీ అందరి సమస్యలు తీర్చే విధంగా మేము ముందుకు పోతాం. మా ద్వారా ఏమన్నా తప్పు జరిగితే కూడా మీరు అంటే మాకంటే పెద్దవాళ్ళు కాబట్టి, ఇప్పుడు ఉన్న వాళ్ళకంటే పెద్దవాళ్ళు కాబట్టి మీ అందరి సహకారంతో మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ